నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అమిని లక్ష్మి. అసలు ఈ వీడియో ఉద్దేశం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మనము చూసాము. వీధి కుక్కల పట్ల దారుణమైన ఘోరమైనటువంటి జస్టిస్ అన్నమాట. అది ఎక్కడుంది న్యాయం? మీరు ఒకసారి గమనించారా? అసలు అంటే వీధి కుక్కల వల్ల మరణిస్తున్నారు. ఢిల్లీలో ఇంకా వేరే స్టేట్స్లో, వైజాగ్లో కూడా అక్కడక్కడ, అంటే కర్ణాటక నుంచి అలా కంప్లైంట్స్ అయితే చాలా వెళ్ళింది. స్ట్రీట్ డాగ్స్ వల్ల ర్యాబీస్ అలా వచ్చి చనిపోతున్నారు అని కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, సరే, జస్టిస్ అంటే ఇప్పుడు వీధి కుక్కలన్నిటిని మాయం చేసేసేయాలి. ఎక్కడ పెడతారో తెలీదు, ఎవరు ఫీడ్ చేయకూడదు, ఎవరు కూడా ఏది దాన్ని పట్టించుకోకూడదు, గవర్నమెంట్ షెల్టర్స్లోకి పంపించేసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎన్ని షెల్టర్స్ ఉన్నాయి? గవర్నమెంట్ షెల్టర్స్ ఎన్ని కుక్కలు పడతాయి? అందులో ఎంతమంది? వాటికి ఎన్ని రకాలుగా, అంటే గవర్నమెంట్ తరపున కరెక్ట్ ఫుడ్ కానీ ప్రాపర్ వాటర్ కానీ వాటికి అందుతుందా లేదా? ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అందుతుందా లేదా? ఇవన్నీ కూడా పక్కకు పెడితే సరే, కుక్కల వల్ల మరణిస్తున్నారు, మరి మనుషుల వల్ల పబ్లిక్ స్మోకింగ్, టొబాకో, లివర్ పాడవుతుంది, చీప్ లిక్కర్, ఇలాంటివన్నీ మరి చనిపోవడం లేదా మరి మనుషులు? మరి అది బ్యాన్ చేయొచ్చు కదా ఇమ్మీడియట్గా. చేతుల్లో ఉంది, గవర్నమెంట్ చేతుల్లో పని. పబ్లిక్ స్మోకింగ్, సిగరెట్స్, బీడీలు, గుట్కాలు, నోటి క్యాన్సర్లు వచ్చి, లంగ్ క్యాన్సర్లు వచ్చి, ఒక్కడు స్మోక్ చేస్తే 10 మందికి ఎఫెక్ట్ అవుతుంది, చేయని వాళ్ళకు కూడా. మరి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా సీట్లో కూర్చొని, చీఫ్ జస్టిస్ సీట్లో కూర్చొని, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సీట్లో కూర్చొని ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చీఫ్ జస్టిసే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా చెప్తారు, కుక్క గరిచిందా, సరే కుక్క తీసుకెళ్ళి చంపేయండి, పక్కన పడేయండి అనేసి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జడ్జిలు అవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎవరైనా చెప్తారు, అలాంటి నిర్ణయాలు కాదు. కంట్రోల్ మెజర్స్ అంటే ఏం తీసుకోవాలి అది చూడాలి. ఇప్పుడు వీధి కుక్కలు కరుస్తున్నాయంటే ఊరికే కరవవు. అవి వాటి మానాన్ని అవి ఉంటే వాటి మీద రాళ్ళు వేయడం, ఇసుక చల్లడము, కర్రలతో వాటిని అలా అలా అనడం, అవి ఎగబడతాయి. పిల్లలకి ఎడ్యుకేషన్లో నేర్పించండి, వెళ్ళేటప్పుడు అలా రాళ్ళు వేయకూడదు, ఇలా రెచ్చగొట్టినట్టు చేయకూడదు అని. మరి మనుషుల వల్ల ఇంతమంది రేప్స్ అండ్ మర్డర్స్ చేస్తున్నారు, చిన్న పసిపిల్లల దగ్గర నుండి పెద్ద మహిళల వరకు వదిలిపెట్టట్లేదు, ముసలి వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు, చంపి పడేస్తున్నారు రేప్ చేసి. మరి అలాంటి వాళ్ళు కూడా రోడ్ల మీద తిరగకూడదు కదా మగవాళ్ళందరూ. ఆలోచించండి ఒకసారి. నోరు లేని మూగజీవాల మీద మన ప్రతాపం కాదు, నోరుండి జ్ఞానం ఉండి ఏం చేస్తున్నాము ఒకసారి